అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. ఇవాళ బియ్యం పిండి ఇంట్లో ఉంటే సూపర్ టేస్టీగా బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూసేద్దాము. ఇది ఇది సాఫ్ట్గా అలాగే చల్లబడినా కూడా మెత్తగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ ఇంకాస్త మంది నా వీడియోని అయితే చూడగలుగుతారు. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు దాకా పల్లీలు వేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకొని మూత పెట్టుకొని ఇలా కచ్చాబచ్చాగా బ్లెండ్ చేసుకుందాము. పల్లీలు అక్కడక్కడ రొట్టెలో తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఒక గిన్నెనైతే తీసుకొని అందులోకి అయితే వేసేసుకుందాం ఈ పొడినంతా. ఇక్కడ ఉల్లిపాయలు అయితే ఒక పెద్ద ఉల్లిపాయలు ఒక 3 అయితే ఇలా చిన్నగా తరుక్కొని ఆ బౌల్లోకి అయితే అలాగే వేసేసుకుందాము. అలాగే ఇక్కడ 1 కప్పు కొత్తిమీర అండి, ఇది బాగా వాష్ చేసి కట్ చేసుకొని అదే బౌల్లోకి వేసేసుకుందాము. ఇలా కొత్తిమీర, ఆనియన్స్, పల్లీల పొడి వేసుకుంటే మన రొట్టెలు టేస్టీగా ఉంటాయండి. సాల్ట్ అయితే ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా అయితే వేసుకుంటున్నాను. మీరు తీసుకునే పిండిని బట్టి మీరు సాల్ట్ని అయితే తీసుకోండి. అలాగే ఇప్పుడు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అండి, నేను ఇక్కడైతే ఒక ఫుల్ కప్ దాకా పచ్చిమిర్చిని అయితే వేసినాను. మూత పెట్టేసుకొని ఇది కూడా ఇలా కచ్చాబచ్చాగా బ్లెండ్ చేసుకోండి. స్మూత్ పేస్ట్ లాగా ఉంటే కన్నా ఇలా వేసుకుంటే రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయి. మనం వేసుకున్న పచ్చికారం అంతా ఇందులోకి అయితే వేసేసుకోండి. ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా ఆనియన్స్, పల్లీల పొడి, అలాగే కొత్తిమీర, ఉప్పు అన్నీ ఒకసారి బాగా ఇలా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేనైతే ఇక్కడ ఒక 4-5 కప్పుల దాకా అయితే బియ్యం పిండిని అయితే తీసుకుంటున్నానండి. మీకు ఇప్పుడు సాఫ్ట్గా రొట్టెలు వస్తాయన్నాను కదా, ఇలా హాట్ వాటర్తో అయితే పిండిని తడిపేసుకుంటే సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు పిండిని ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకైతే ఇలా బెల్లం అయితే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పెసరపప్పుని 1 గంట ముందే నానబెట్టుకోండి, వాష్ చేసి ఇలా ఇందులోకి అయితే వేసుకొని ఒక 1/2 కప్ దాకా ఇవి కూడా పిండిలో అన్నీ బాగా కలిసేలాగైతే కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు కొద్దిగా పోసుకుంటూ పిండిని స్పూన్తో కానీ గెంటెతో కానీ కలుపుకోండి. వేడిగా ఉంటాయి కాబట్టి నీళ్ళు అనేవి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేత్తో అయితే ఇప్పుడు పిండిని అయితే మిక్స్ చేసుకోవచ్చు. ఇది చపాతీ పిండిలాగా సాఫ్ట్గానే ఉండేలాగైతే మీరు పిండిని అయితే కలిపి పెట్టుకోండి. మా ఇంట్లో అయితే ఈ రొట్టెకి పెద్ద ఫ్యాన్స్ అండి, అందరికీ చాలా అంటే చాలా ఇష్టమే. ఇలా పిండిని అయితే కలిపేసుకోండి ఈ విధంగా అయితే ఇలా సాఫ్ట్గా ఉండేలాగా. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పెనం అయితే పెట్టేసుకోండి. ఇలా మీకు రొట్టెలు బాగా రావాలంటే రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా ఓలిగ పేపర్ దొరుకుతుంది కదండి, మన చపాతీ పిండి అంత సైజు ముద్దనైతే తీసుకొని దాని మీద ఆయిల్ వేసుకుంటూ ఇలా అయితే చేత్తో తట్టేసుకోండి. బాగా స్ప్రెడ్ చేసుకుందాము. రొట్టె బాగా క్రిస్పీగా సాఫ్ట్గా తినేయచ్చండి. పెనం అయితే ఇలా వేడి ఎక్కిన తర్వాత పెనం మీద అయితే ఇలా పేపర్ని టర్న్ చేసి వేసేసి స్లోగా పేపర్ని అయితే తీసేయండి. ఇలా రొట్టెకు పైన ఆయిల్ అయితే వేసుకొని కింద వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఇలా రెండో వైపు కూడా ఆయిల్ వేసుకొని మీకు ఇలా సాఫ్ట్గా కావాలన్నా తీసేసుకోవచ్చు, లేకుంటే ఇంకాస్త రోస్ట్ కావాలన్నా కూడా రోస్ట్ చేసుకోవచ్చు. అలా పిండి మొత్తాన్ని రొట్టెలు అయితే చేసేసుకోండి. ఎప్పుడైనా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగా మార్నింగ్ చేసి ఇచ్చినా కూడా చాలా మంచిది కదండి. ఇలా అంతే అండి, మన టేస్టీ అయిన బియ్యం పిండితో బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది రొట్టెలు.
మీ గిన్నె వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.